వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. A shopkeeper bought 20 kgs of onion at 6.50 per kg, okay, and 30 kgs of onion at 7 per kg. He sold the mixer at profit of 60. At what price did he sell per kg of the mixer of onion? తెలుగులో చూద్దాం. ఒక షాపు వాడు 6.5 కేజీ చొప్పున 20 కేజీలు ఉల్లిపాయలు మరియు కేజీ 7 రూపాయల చొప్పున 30 కేజీలు ఉల్లిపాయలు కొని వాటిని కలిపి ఆ మిశ్రమాన్ని కేజీ ఎంత ధరకు అమ్మితే మొత్తం మీద వాడికి 60 రూపాయలు లాభం వస్తుంది. యాక్చువల్ దీనికి ఎలిగేషన్ మిక్సర్ అయితే అవసరం లేదు. జనరల్ నార్మల్ వేతో ఆలోచించిన ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. చెప్తున్నాను కదా, ఒక్కొక్కసారి అది ఎలిగేషన్లో చేయాలని రూల్ ఏం లేదు, నార్మల్లో చేయొచ్చు. కొన్నిసార్లు నార్మల్లో చేస్తే కష్టం, అప్పుడు ఎలిగేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎలా అంటే కేజీ 6.5 అంటే కేజీ 6.5 లెక్క ఎన్ని కేజీలు కొంటున్నాడు? 20 కేజీలు. అర్థమవుతుంది కదా, ఇది వాడు కొంటున్నాడు. కేజీ 6.5 అంటే 26 120, 20 అర్ధలు 10, 26 అంటే 130 రూపాయలు అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాడు? 30 కేజీలు కొన్నాడు, కేజీ 7 రూపాయల లెక్కన. ఓకేనా, అర్థమవుతుందా? కేజీ 6.5కి 20 కేజీలు, కేజీ 7 రూపాయలకి 30 కేజీలు. ఈ రెండింటిని కలిపి ఆ మిశ్రమాన్ని కేజీ ఎంత ధరకు అమ్మితే మొత్తం మీద 60 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ ఎన్ని కేజీలు మొత్తం అమ్మాలి చెప్పండి? కేజీలు 50, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 30, రెండింటిని కలిపి అమ్మాలి. అంటే ఎన్ని కేజీలు? 50. 50 ఇంటూ కేజీ ధర ఎంతో మనకు తెలియదు. అర్థమవుతుందా? అప్పుడు లాభం రావాలంటే ఎంత రావాలి? 60. అంటే ముందు దానికన్నా దీనికి ప్లస్ 60 ఎక్స్ట్రా రావాలి, అంతే కదా. ఇక్కడ అమ్మిన దానికంటే అంటే దీనికన్నా ఇంకో ప్లస్ 60 ఎక్స్ట్రా రావాలి. ఇలా రాసుకోవచ్చు ఇది ఈక్వేషన్. అర్థమైందా లేదా చూసుకోండి. 20 ఇంటూ 6.5, 30 ఇంటూ 7, ఇది కొన్నాడు. కొనేసి ఏం చేశాడు? వాటిని కలిపిస్తాడంటే 50 కేజీలు. ఈ కేజీ ఎంత రేట్ అమ్మాలో తెలియదు, ఎంత రేట్ అమ్మితే 60 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అన్నాడు. ఇది ఈక్వేషన్. లేదా దీన్ని ఇంకా సింప్లిఫైలో మాట్లాడుకుంటే ఈ స్టెప్ వేయకుండా కూడా నార్మల్గా మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే ఈ స్టెప్ లేకుండానే. ఇది పక్కన పెట్టండి. కేజీ 6.5, 26 120, 20 అర్ధలు 10 రూపాయలు, టోటల్ ఎంత? అది 130 రూపాయలు అండి. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. కేజీ 7 30 కేజీలు అంటే 210. ఎంతది? 210. టోటల్ ఎంత చెప్పండి? ఇది ఈ టోటల్ ఎంత అంటే 13 అంటే 340 రూపీస్. ఎంతది? 340 రూపీస్. అంటే 340 రూపీస్కి ఏం చేశాడు? కొన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ మిశ్రమాన్ని కేజీ ఎంత ధరకి అమ్మితే 60 రూపాయలు ఎక్స్ట్రా లాభం వస్తుంది. 60 రూపాయలు అంటే ఇంతకుముందు 340 ఇచ్చింది, 340 కొన్నాడు. మరి ఈసారి లాభం అంటే 340 ప్లస్ 60 ఎంత? 400 రావాలి. ఎంత రావాలి? 400 రావాలి. జనరల్ వే ఇదంతా అవసరం లేదు. ఎలిగేషన్ కానీ ఏం కానీ అవసరం లేదు. ఈ ప్రాసెస్ కూడా అవసరం లేదు. పైన రౌండప్ చేసిన ప్రాసెస్ అవసరం లేదు. జనరల్ వే అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ప్లస్ ఇది కలిపితే 340. 340 ఇది కాస్త 60 రూపాయల లాభంకి అమ్మాడు. ఎంత లాభం వచ్చింది? 60 రూపాయలు. అంటే 340 400కి అమ్మినట్టు. ఓకే, మరి ఇప్పుడు కేజీ ఎంత రేటు అమ్మినట్టు లెక్క. యాక్చువల్లీ ఇవి ఎన్ని కేజీలు చెప్పండి? ఇవి ఎన్ని కేజీలు అంటే 340 రూపాయలకి ఎన్ని కేజీలు? 50 కేజీలు. 50 కేజీలు రేటు 340 అయితే ఇప్పుడు 50 కేజీలు 400 అయితే కేజీ రేట్ అంతా బై 50 అంటే ఎంత వస్తుందండి? 8 రూపాయలు. సింపుల్గా ఇదంతా అవసరం లేదు. ఈ ఒక్క మొక్కే, ఈ కలపడం కూడా అవసరం లేదు. 340 రూపీస్ వచ్చింది. 60 రూపాయలు లాభం వేసి అమ్మాడు, 400 అయింది. అర్థమవుతుంది కదా. అంటే 60 రూపాయలు ఎక్స్ట్రా, 60 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఎన్ని కేజీలు? 50 కేజీలు అమ్మితే అంటే 400 రూపాయలు లెక్క. 50 కేజీలు అమ్మితే కేజీ 8 రూపాయలు అని చెప్పేసి సింపుల్గా ఆన్సర్ పెట్టవచ్చు. దీనికి ప్రాసెస్ కానీ ఎలిగేషన్ కానీ ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ 2 kg ఆఫ్ ఎన్ alloy of which 1/3 is zinc and the rest of copper be mixed with 3 kg of another alloy of which 1/4 is zinc and the rest is copper,
వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ జింక్ టు కాపర్ ఇన్ ద మిక్సర్. సో ఇది జనరల్ వేలో పోవచ్చు, ఎలిగేషన్ ఏం చేయనక్కర్లా. ఓకేనా, 1/3 వంతు ఎలిగేషన్ చేస్తే కొద్దిగా పెద్దది వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ వేలో ఈజీ. 1/3 భాగం జింకు, మిగిలిన భాగం కాపర్ కలిగిన 2 కేజీలు, అంటే 2 కేజీలు ఉందండి. 2 కేజీలు 1/3 వంతు జింకు, మిగిలింది కాపర్ అని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ 1/4 భాగం జింకు మరియు మిగిలిన భాగం కాపర్ కలిగిన 3 కేజీలు మరొక మిశ్రమం లోహంతో కలిపినప్పుడు ఏర్పడే కొత్త మిశ్రమంలో జింకు కాపర్ నిష్పత్తి అడిగాడు. అర్థమైంది కదా, కొత్త మిశ్రమం జింకు కాపర్ అంటే ఇందులో జింకు, ఇందులో జింకు, ఇందులో కాపరు, ఇందులో కాపరు కలిపేయడం అంతే. అంటే ఇక్కడ చూడండి, జనరల్ క్వశ్చన్, ఇక్కడ 2 కేజీలు ఉంది, ఇక్కడ 3 కేజీలు ఉంది. ఓకే, ఇప్పుడు మనకి జింకు కాపర్ నిష్పత్తి అడిగాడు కాబట్టి దీంట్లో 2 పార్ట్స్లో 1/3 అంటే 2/3 అంతే కదా, అర్థమవుతుందా? దీంట్లో 1/3 అండి, 1. మరి మిగిలిన భాగం ఎంత ఉంటుంది? మిగిలిన భాగం ఎంత ఉంటుంది చెప్పండి. 2లో 2/3 తీసే, లేదా 2లో 2/3 తీస్తే ఇంకెంత ఉంటుంది చెప్పండి. 3 రెళ్ళు 6 అంటే 4/3 అంతే కదా. చూడండి, 2లో 2/3 తీస్తే 3 రెళ్ళు 6, 4/3, ఈ 2 కలిపితే ఎంత వస్తుంది చూడండి, 6/3 అంటే 2. ఓకేనా, నెక్స్ట్ దీన్ని కూడా అలాగనే, ఎలా 3 ఇంటూ ఇది 3 ఉంది, 3 ఇంటూ 1/4 అంటే 3/4, 3లో 3/4 తీసేసాయి, 3లో 3/4 తీస్తే అంటే 12, 12లో 3 తీసే 9, 9/4. ఇప్పుడు ఏం చెప్పాడు, కలిగినటువంటి ఈ రెండింటిని కలిపిస్తాడు, దాన్ని ప్లస్ దీన్ని కలిపిస్తాడు అంతే. కలిపిస్తే ఎంత వస్తుందో చూడండి. అంటే ఇక్కడ 2/3 ప్లస్ 3/4 ఓకే ఈజ్ టు ఏం చెప్పచ్చు, 4/3 ప్లస్ 9/4 అని చెప్పొచ్చు. ఈ 2 కలిపిస్తే వచ్చేసిందే. ఇదేంటవుతుంది, ఫస్ట్ దాంట్లో తీసుకుంది మనకి జింకు, రెండో దాంట్లో తీసుకుంది కాపర్. ఇదంతా వస్తుంది చెప్పండి 12, ఎల్సిఎం ఎంత 12, 3 4 4 8, 4 3 3 9 అంటే 17/12 వచ్చిందండి. 17/12 ఈజ్ టు ఇదంతా వస్తుందో చెక్ చేయండి. ఇది 12, 3 4 4 4 16 ఓకే, 4 4 16, 4 3 3 9 27 అవునా కాదు. చూడండి 3 4 4 4 4 3 3 9 27 అంటే టోటల్ ఎంత వస్తుంది 43/12 ఓకే. మరి 43/12 అంటే 12 గెట్ క్యాన్సిల్, ఎందుకంటే 17/12/43/12 అంటే 12 పైకి పోతుంది, కిందకి 43 వస్తుంది. అంటే 17/43, 17/43 అంటే 17:43. ఇది ఆన్సర్. అంటే ఎన్నో ఆన్సర్ అవుతుంది, 4th ఆన్సర్. చూడండి, ఇక్కడ మనకు చెప్పుకోవాల్సిన పెద్ద విషయం అయితే లేదు, ఎలిగేషన్లో వెళ్ళక్కర్లేదు, ఇంకా ఈజీగా చేయొచ్చు. కావాలంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేసి చెప్తాను. 2 కేజీలు ఉంది, ఇక్కడ 2000 గ్రాములు అని రాసుకున్నా పర్వాలేదు, ఈజీగా ఉండొచ్చు. 2 కేజీల్లో 1/3 అంటే 2 ఇంటూ 1/3 2/3. మరి 2లో 2/3 పోతే ఇంకెంత ఉంటుంది, 4/3 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అలాగే 3లో 3 కేజీస్లో 3/4 మిగతా 9/4 ఉంటుంది. టోటల్గా ఇందులో జింకు, ఇందులో జింకు, ఇందులో కాపర్ కలిపేసాం. అర్థమవుతుంది కదా. లేదా ఒక స్టెప్తో సింగిల్గా పోవచ్చు. ఎలా అంటే అది చూడమ్మా, యాక్చువల్గా 2 ఉంది కదా, 2 దీంట్లో కాపర్ ఎంత వస్తుంది చెప్పండి, 1/3 అంటే 2/3 ఎంత వస్తుంది, 2/3 అవునా కదా. మరి ఇందులో కాపర్ చూడండి, ఇందులో కాపర్ 3లో 3/4 ఓకేనా. ఈ 2 కాపర్లు అండి, ఈ 2 ఏంటివి, ఫస్ట్ ఇచ్చింది జింక్ కదా, జింక్ 2/3 ఫస్ట్ జింకు, ఈ 2 జింకు, ఈ జింక్ కలిపితే ఎంత వస్తుందో చూద్దాం. 12, 4 3 4 3 4 4 8 ప్లస్ 9, 4 3 9, 4 3 12 3 3 9 అంటే 17/12. 17/12 ఏంటిది, 17/12 ఏంటిదంటే దీంట్లో ఉంది జింక్, మొత్తం జింక్ అనమాట, మొత్తం జింక్, 2 దాంట్లో జింక్. అయితే ఇప్పుడు మనకేం కావాలి, జింక్ ఈజ్ టు కాపర్ కావాలి అంతే కదా, జింకు కాపర్ కావాలి. నువ్వు ఒక విషయం అర్థం చేసుకో, 2 కేజీల్లో ప్లస్ 3 కేజీల్లో ఉన్న మొత్తం జింక్ ఇది. ఇప్పుడు మనకేం కావాలి,
2 కేజీల్లో ప్లస్ 3 కేజీల్లో ఉన్నటువంటి కాపర్ కావాలి. అంటే ఏం చేస్తారు, మొత్తం 5 కేజీలు. ఇది ఎన్ని కేజీలు, 5 కేజీలు. మరి ఇది మొత్తం 5 కేజీల్లో ఈ 5 కేజీల్లో 17/12 వంతు కాపర్ జింక్ అయితే మిగతాది కాపర్, అంతే కదా. సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు, 5లో 17/12 తీసేద్దాం. 17/12 అంటే ఏంటి, ఫస్ట్ దాంట్లో రెండో దాంట్లో 5 కేజీల్లో ఉన్నటువంటి జింక్, 5 కేజీల్లో ఉన్న మొత్తం జింక్ తీసిస్తే కాపర్ వచ్చేస్తుంది. 12 × 5 60 - 17 43, 43/12. సింపుల్ చెప్పొచ్చు కదా. ఇది 43/12, 17/12 అండ్ రేషియో 17:43 ఇది చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇలా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే 5 కేజీల్లో జింక్ ఎంత ఉందో తెలుసుకొని 5 కేజీల్లో జింక్ తీసిస్తే వచ్చేది కాపర్. ఓకే, నెక్స్ట్ వన్. Gold is 21 times heavy as compared to water and copper is 11 times heavy as compared to water. In what ratio should this metal be mixed so that the mixture be 17 times as heavy as water? ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, నీటి కంటే బంగారం 21 రెట్లు బరువు ఎక్కువ మరియు నీటి కంటే రాగి 11 రెట్లు బరువు ఎక్కువ. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమం నీటికి 17 రెట్లు ఉంటుంది. అంటే ఫైనల్గా ఏంటంటే వాటర్తో కంపేర్ చేస్తున్నాడు ఇవంతా. వాటర్తో అంటే వాటర్ కంటే 17 టైమ్స్ రావాలంట ఆ రెండింటి యొక్క మిక్సర్. ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు వాటర్ కంటే ఎన్ని రెట్లు బంగారం, ఇక్కడ బంగారం ఎన్ని రెట్లు అంటే 21 రెట్లు అండి. ఎన్ని రెట్లు, 21 రెట్లు. అలాగే నీటి కంటే అంటే నీటి కంటే రాగి ఎన్ని రెట్లు చెప్పండి, రాగి 11 రెట్లు అని చెప్పొచ్చు. నీటి కంటే రాగి ఎన్ని రెట్లు, 11 రెట్లు. ఈ రెండింటిని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమం నీటి కంటే 17 రెట్లు. నీటి కంటే ఇది 21 రెట్లు ఎక్కువ, నీటి కంటే ఇది 11 రెట్లు ఎక్కువ. నీటి కంటే అన్నిటిని నీటితో కంపేర్ చేస్తాం. చూడండి ఇక్కడ ఎన్ని రెట్లు వేస్తారంటే 17 రెట్లు వేస్తారు. ఇది ఓకేనా. చూడమ్మా, నీటి కంటే బంగారం 21 రెట్లు ఎక్కువ, రాగి కంటే 11 రెట్లు ఎక్కువ, నీటి కంటే రాగి. అలాగే నీటి కంటే 17 రెట్లు బరువు ఉంటుందంట. ఏ నిష్పత్తిలో ఇది కలిపితే అని అడిగాడు. కాబట్టి 21 నుంచి 17 తీసేసాయి అంటే ఎంత వస్తుంది, 4. అలాగే ఇది చూడండి, దీనికి గ్యాప్ 6:4 అంటే ఎంత వస్తుంది, 3:2 అంటే ఏ రేషియోలో కలిపితే వస్తుందండి, 3:2 రేషియోలో కలిపితే అది వస్తుంది. సింపుల్ క్వశ్చన్, ఇందులో ఎక్స్ట్రా ఏం లేదు. లేదా ఎక్స్ మెథడ్ వేసుకోవచ్చు, ఎక్స్ మెథడ్ వేసుకున్నా వస్తుంది. ఓకేనా, అలా కన్నా ఇది బెటర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. An alloy contains copper, zinc and nickel in the ratio of 5:3:2. The quantity of nickel that must be added 100 kgs of this alloy to have the new ratio 5:3:3. ఓకే, ఈజ్ అని అడిగాడు. ఒక మిశ్రమంలో కాపర్, జింక్, నికెల్ 3 ఉన్నాయండి. 5:3:2 రేషియోలు ఉన్నాయి. మొత్తం మిశ్రమం పరిమాణం 100 కేజీలు. అంటే యాక్చువల్గా కాపరు, జింకు, నికెల్ ఈ 3 5:3:2 రేషియోలు ఉన్నాయి. మొత్తం ఉన్నది 100 కేజీలు. అయితే ఆ మిశ్రమంలో కాపర్, జింకు, నికెల్ మధ్య నిష్పత్తి 5:3:3 కావడానికి ఎంత పరిమాణంలో నికెల్ కలపాలి? నిజం చెప్పాలంటే ఈ ప్రాబ్లం మనం రేషియో ప్రపోర్షన్లో ఒకసారి మాట్లాడచ్చు. ఓకేనా, దీనికి అలిగేషన్ అయితే పెద్దగా అవసరం లేదు, మీకు ముందే చెప్పాను. అసలు ఈ అలిగేషన్లో యావరేజ్ అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్లే మాట్లాడచ్చు, అన్నిటిని కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడు, టోటల్గా ఎన్ని కేజీలు ఉందని చెప్తున్నాడండి, 100 కేజీలు ఉందంట. ఎన్ని కేజీలు, 100 కేజీలు. ఈ 100 కేజీల్లో ఏంటేంటి ఉందో ఒకసారి విడదీద్దాం, మొత్తంగా విడదీసి రాద్దాం. ఏంటి, కాపర్, జింక్, నికెల్, కాపర్, జింక్, ఓకేనా, నికెల్ ఇది ఉంది. ఈ మూడిటి యొక్క రేషియో ఏ విధంగా ఉందంటే 5:3:2. 5:3:2 అంటే మొత్తంగా ఇది ఎంతో చెప్పొచ్చు. ఎన్ని పార్ట్స్ ఇవి, 10 పార్ట్స్. అంటే 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కేజీలు, 100 కేజెస్. మరి 1 పార్ట్ 10 కేజెస్. మరి 5 పార్ట్స్ ఎంత అని చెప్పొచ్చు, 50 కేజెస్ అని చెప్పొచ్చు. మరి 3 పార్ట్స్ 30 కేజెస్ అని చెప్పొచ్చు. మరి 2 పార్ట్స్ 20 కేజెస్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? మొత్తం 100 కేజీలు.
ఆ 100 కేజీలకి రేషియో ఇచ్చాడు 5:3:2, అంటే అదంతా ఇదంతా చెప్పాం. అయితే ఇక్కడితో లెక్క అయిపోయి అవి ఉన్నాడు. ఆ మిశ్రమంలో కాపర్, జింకు, నికెల్ యొక్క నిష్పత్తి 5:3:3 కావాలంటే ఎంత పరిమాణం నికెల్ కలపాలి? ఇప్పుడు ఏం చేయాలంట, ఇది ఉంది, ఏ రేషియో ఉంది, 5:3:2 రేషియో ఉంది. కానీ ఈ రేషియో ఎలా మారిపోవాలంటే 5:3:3లా మారిపోవాలంట. ఈ రేషియో మారుతుందంటే మనం రేషియో ప్రపోర్షన్లో బేసిక్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. రేషియో ప్రపోర్షన్ బేసిక్ కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైనా రేషియో మారుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి యాడ్ అవ్వడం కానీ సబ్స్ట్రాక్ట్ అవ్వడం కానీ జరిగి ఉండాలి. మరి ఇక్కడ ఏంటి యాడ్ అవుతుందంటే నికెల్ యాడ్ అవ్వడం వల్ల వాటి యొక్క రేషియో విధంగా మారిపోయింది. అయితే ఎంత పరిమాణంలో కలిపితే ఈ రేషియో 3కు ఇలా మారుతుందని చెప్పాడు. ఎంత పరిమాణంలో నికెల్కి కలపాలి అంటే సింపుల్గా ప్రాసెస్ ఏం చేయొచ్చు, షార్ట్ అప్రోచ్ ఏం చేయొచ్చు. మరి షార్ట్ అప్రోచ్ ఏ విధంగా ప్రాసెస్ చూద్దాం, తర్వాత షార్ట్ అప్రోచ్ చూద్దాం. సపోజ్కి ఇది జింకు నికెల్ ఎలా ఉందంటే 30:20 ప్లస్ నికెల్కి ఎంతో కొంత కలపాలి. ఎంతో మనకు తెలియదు, ఎందుకంటే నికెల్కి కలపమని చెప్పాడు. నికెల్ని ఎంత పరిమాణంలో కలిపితే ఆ మిశ్రమంలో కావడానికి ఎంత పరిమాణంలో నికెల్ కలపాలి, ఓకేనా? అందుకు 20:30 ప్లస్ x అని రాస్తాను, లేదా ఇలా కూడా రాయొచ్చు 50:20 ప్లస్ x అని రాయొచ్చు. ఎందుకంటే మనకి దీనికి కలపాల్సింది ఎంత అంటే దీంతో కంపేర్ చేసి చేయాలి. అర్థమవుతుంది కదా, రేషియో ప్రపోర్షన్ చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు రేషియో ఎలా మారింది, ఇది 30, ఇది 20లో లేదు, 20 ప్లస్ అయింది. అంటే అప్పుడు రేషియో ఇది 3 పార్ట్స్లోనే ఉంటుంది. ఇది ఎలా మారిందంటే 3 పార్ట్స్గా అయిపోయింది. అర్థమవుతుంది కదా. 20:30 ఉంటే 30:20 ఉంటే 3:2 ఉంటుందండి. 30:20 ఉంటే 3:2. కానీ ఈ రెండు ఎలా మారిపోయింటే 3:3గా మారిపోయి. ఇలా మారడానికి కారణం 30 లాగా ఉంది, 20కి మాత్రం 20 ప్లస్ x కలిసింది, అందుకే ఇలా మారింది. ఇప్పుడు ఇది నిష్పత్తుల సమానం. నిష్పత్తుల సమానం అయితే ఏం చేస్తారు, మిడ్ టర్మ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ప్రోడక్ట్ అని చెప్తారు. ఓకే, 3:30 90 ఈజ్ ఈక్వల్ టు 3:20 60 ప్లస్ 3x. ఓకే, అటు 60 పంపిస్తే 30 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ 30, 3x ఈజ్ ఈక్వల్ 30, x ఈజ్ ఈక్వల్ టు 10, x ఈజ్ ఈక్వల్ 10. ఆ x అంటే ఏంటంటే ఇక్కడ కలిపింది, ఆ కలిపింది అంతని చెప్పొచ్చు, 10 అని చెప్పొచ్చు. ఇది ప్రపోర్షన్ కాన్సెప్ట్ వింటేనే మీకు అర్థమవుతుంది. ప్రపోర్షన్ కాన్సెప్ట్ రేషియో ప్రపోర్షన్లో చెప్పున్నాం ఇదంతా. మరి ఇప్పుడు దీన్ని షార్ట్ అప్రోచ్లో ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ గమనించండి, ఫస్ట్ ఉన్న రేషియో 5:3:2. ఇది కూడా, ఈ షార్ట్ కట్ కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడంటే రేషియో ప్రపోర్షన్లో కానీ, ఫస్ట్ రేషియో ప్రపోర్షన్లో, నెక్స్ట్ పార్ట్నర్షిప్లో, ఏజెస్లో చాలా దగ్గరలో ఈ షార్ట్ కట్ని మనం యూజ్ చేసాం. యాక్చువల్గా రేషియో ఇదేంటంటే కాపర్, జింక్, నికెల్, ఇదండి రేషియో. ఈ రేషియో ఫస్ట్ ఇలా ఉండదు, నెక్స్ట్ ఇలా మారిపోయింది. ఓకే, అయితే ఒకసారి గమనించండి, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, కాపర్ మారలే అక్కడికి ఇక్కడికి, ఎందుకంటే ఏం కలపలే. జింక్ కూడా మారలే, ఎందుకంటే ఏం కలపలే. మరి ఏంటి మార్పు వచ్చింది, నికెల్ 2 భాగాలు కాస్త 3 భాగాలు అయింది. అంటే భాగాలు పెరిగిందా తగ్గిందా? ఎప్పుడైనా భాగాలు పెరుగుతుందంటే ఖచ్చితంగా ఎంతో కొంత కలిపి ఉంటాడు. ఆ కలిపినది ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ 5 పార్ట్లు కాస్త మొదట 5 పార్ట్లు ఉన్న కాపర్, తర్వాత 5 పార్ట్లే ఉంది. మొదట 3 పార్ట్లు ఉన్న జింక్, తర్వాత 3 పార్ట్లు ఉంది. మొదట 2 పార్ట్లు ఉన్న నికెల్, తర్వాత 3 పార్ట్లు అయిపోయింది. అంటే ఎన్ని పార్ట్లు పెరిగింది, 1 పార్ట్ పెరిగింది. ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత అని అడిగాడు. మరి 1 పార్ట్ వాల్యూ తెలియాలంటే అందులో ఎన్నో కొంత వాల్యూ తెలియాలి. ఏ వాల్యూ తెలుసు మనకి, ఆ మిశ్రమంలో స్టార్టింగ్లో ఉన్న మొత్తం పరిమాణం తెలుసు, 100 కేజీలు. ఆ స్టార్టింగ్లో ఉన్నదంటే ఇదా పైది 5:3:2 అంటే ఎన్ని పార్ట్స్, 10 పార్ట్స్. అప్పుడు 10 పార్ట్స్ ఎంత, 100. స్టార్టింగ్ 10 పార్ట్స్ 100 అయితే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ కావాలి. ఆ 1 పార్ట్ వాల్యూ సింపుల్గా చెప్పవచ్చు, ఎంత అని చెప్పచ్చు, 0 క్యాన్సిల్, 10 అని చెప్పచ్చు. ఓకే, ఇలా సింపుల్గా ఈ ఒక్క స్టెప్, ఇది కూడా వేయని అవసరంలా, అది వేస్తే చాలా, అందులో ఏం లేదు. అక్కడ ఇచ్చిన డేటా రాశాను, 5:3:2, 5:3:3, 1 పార్ట్ పెరిగింది. అదే నికెల్, ఆ పెరిగిన మన కేజీల్లో చెప్పాలి. కేజీల్లో చెప్పాలంటే మొత్తం పరిమాణం తెలియాలి. మొత్తం పరిమాణం 100 కేజీలు, 10 పార్ట్స్ 100 కేజీస్, సింపుల్గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ఎగ్జామినేషన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ ద స్టూడెంట్ గెట్స్ 3 marks and for every
incorrect in an examination, for every correct answer the student gets 3 marks, and for every incorrect answer the student lost 1 mark. If student attempt 100 questions and score 120 marks, find the number of questions he attempt correctly. అర్థమైందా? అసలు యాక్చువల్లీ క్వశ్చన్ కోసం మనం ఊరికనే అలిగేషన్ అని చెప్పి వేయనక్కర్లే, జనరల్ వేలో ఆలోచించిన లేదా మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకున్న ఈజీగా ఆన్సర్ని చేయొచ్చు. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ తెలుగులో చదువుతున్నా చూడండి. ఒక పరీక్షలో ప్రతి విద్యార్థికి ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు పొందుతూ తప్పుగా గుర్తించిన సమాధానానికి 1 మార్కు కోల్పోయే విధంగా నిబంధన కలదు. ఆ పరీక్షలో ఒక విద్యార్థి 100 ప్రశ్నలను ప్రయత్నించి 120 మార్కులు సాధించాడు. అయితే ఆ ప్రశ్నలలో ఎన్ని ప్రశ్నలు సరైన సమాధానాలను గుర్తించాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా? అంటే ఇక్కడ ఎప్పుడైనా క్వశ్చన్ అర్థమైతే అది ఆప్షన్ నుంచి పోవాలా, లేకపోతే నీకు తెలిసిన కాన్సెప్ట్ నుంచి వెళ్ళాలా, జనరల్ వేలో వెళ్ళాలా అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకున్నప్పుడు క్వశ్చన్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ అండర్స్టాండింగ్ చేసుకుంటే అప్పటికి నీకు వచ్చినటువంటి బేసిక్స్తో పాటుగా లేదా కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇది అలిగేషన్ వరకు పోవక్కర్లే. ఒకసారి గమనించు. యాక్చువల్గా టోటల్ ఎన్ని క్వశ్చన్లు ట్రై చేశాడు? 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ ట్రై చేస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి? 120 మార్క్స్ వచ్చాయంట. యాక్చువల్గా ఇందులో రైట్ ఆన్సర్లు ఉంటాయి కదా, ఒక రైట్ ఆన్సర్కి 3 మార్కులు అంట. చూడండి, ఒక రైట్ ఆన్సర్కి 3 మార్కులు. ఒకవేళ ఇన్ కేస్ ఇన్కరెక్ట్ అయిందనుకో, తప్పు అయిందనుకో, ఒకవేళ తప్పు అయితే 1 మార్కు పోతుందంట, 1 మార్కు పోతుందంట. ఓకేనా? అయితే ఆ ప్రశ్నలో ఎన్ని సరైన సమాధానం పెట్టాడు? యాక్చువల్ మనకి ఎన్నో తెలియదు. సపోజ్కి నేను ఏమంటున్నా అంటే ఎక్స్ క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ చేశాను అనుకో, రైట్ ఆన్సర్ అంటే మొత్తం 100 ప్రశ్నలు, 100లో ఎక్స్ అనుకున్నాను. రైట్ ఆన్సర్కి ఎన్ని మార్కులు? 3 మార్క్స్. అంటే 3 ఇంటూ ఎక్స్ అని చెప్పొచ్చు, 3x. ఇవేంటి చెప్పండి? ఒక రైట్ ఆన్సర్కి 3 మార్కులు వేస్తాం, అలాంటివి ఎక్స్ రైట్ చేశాడు అంటే 3 ఇంటూ ఎక్స్, అది మొత్తం రైట్ చేసినటువంటి మొత్తం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మరి తప్పైన తీసేయాలి కదా, ఎలానో చూద్దాం. తప్పైనవి ఎన్ని ఉంటాయి చెప్పండి? ఆల్రెడీ ఎక్స్ క్వశ్చన్లు అయిపోయాయి అంటే 100లో ఎక్స్ క్వశ్చన్లు తీసేయండి. ఎక్స్ తీస్తే రిమైనింగ్ క్వశ్చన్లు మిగులుతాయి. ఓకే, దానికి ఎన్ని మార్కు? 1 మార్క్. అర్థమవుతుందా? ఎక్స్ అనేవి రైట్ క్వశ్చన్లు అని తీసుకున్నాను, ఒక్కొక్క దానికి 3 మార్కులు. 3x అంటే మొత్తం మార్కులు, మొత్తం రైట్. ఓకేనా? ఇప్పుడు 100 క్వశ్చన్లో ఎక్స్ క్వశ్చన్లు తీసే, రిమైనింగ్ క్వశ్చన్ ఉంటాయి కదా, అవి ఏంటైనట్టు? తప్పైనట్టు. ఓకే, ఎందుకంటే 100 అటెంప్ట్ చేశాడు, ఒక్కొక్క దానికి 1 మార్కు ఏది పోయిందానికి. ఇప్పుడు దీని నుంచి తీసేద్దాం, తీసేస్తే 120కి సమానం వస్తుంది. అవునా కాదు? ఈ స్టెప్ అర్థమైతే లెక్క వచ్చేసినట్టు, ఇంకేం చేయనక్కర్లేదు. ఎందుకంటే టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 120 మార్క్స్. ఈ 120 మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే వచ్చింది? 100 మార్కులు, 100 ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే. మరి 100 ప్రశ్నలు రైట్ చేశాడా? 100 ప్రశ్నలు రైట్ చేస్తే మనకి 300 మార్కులు రావాలి. ఎందుకంటే క్వశ్చన్కి 3 మార్కులు చెప్తున్నాడు. 100 రైట్ చేయలే, 100లో ఎన్ని రైట్ చేశాడు క్వశ్చన్ వేశాడు. ఎన్నో నాకు తెలియని దాన్ని ఎక్స్ అనుకున్నాను. అంటే ఎక్స్ క్వశ్చన్లు రైట్ చేశాడంటే ఒక క్వశ్చన్కి 3 మార్కులు వస్తే ఎక్స్ ఇంటూ 3 అంటే 3x మార్క్స్ వచ్చాయి రైట్ అయినవి. మరి దాంట్లో రాంగ్ అయినవి తీసేయాలి కదా. ఎన్ని రాంగ్ అయి ఉంటుంది? రాంగ్ అయినవి కూడా చెప్పలేము. మొత్తం 100 క్వశ్చన్లు, 100లో రైట్ అయినవి ఎక్స్ తీసాను అంటే 100 మైనస్ ఎక్స్ తీసాను, అప్పుడు తప్పు అయిన క్వశ్చన్లు వచ్చాయి. ఆ తప్పు దానికి 1 మార్క్ వేయాలి, అందుకు వేసాను. ఇప్పుడు మొత్తం రైట్ చేసిన దాని నుంచి రాంగ్ చేసిన తీసేయాలి, అంతే కదా. కౌంటింగ్ ఎలా చెప్తాడు? ఎన్ని రైట్ చేశాడు, ఎన్ని నెగిటివ్ వచ్చాయి. రైట్ నుంచి నెగిటివ్ తీస్తే వచ్చిన అసలైన మార్క్, ఇది అసలైన మార్కులు 120. ఇది మొత్తం రైట్ చేసిన, మొత్తం తప్పు చేసిన, మొత్తం రైట్ చేసిన దాని నుంచి మొత్తం తప్పు చేసిన తీసేస్తే మొత్తం మార్కులు వస్తాయి. ఓకేనా? క్లియర్? ఇంకా చేయడానికి ఏం లేదు. ఓకే, ఎంత వస్తుంది చెప్పండి? 3x మైనస్ 100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది? 4x. అర్థమైందా లేదా? చూడండి, ఇది మైనస్ ఓపెన్ చేస్తే మైనస్ 100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఎక్స్ 3x 4x. ఈ మైనస్ 100 అటు పట్టుకెళ్ళిపోతే ప్లస్ 100 అంటే టోటల్ ఎంత వస్తుంది? 220. ఎంత వస్తుందండి? 220. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో క్యాన్సిలేషన్ చేసిన 4 5 20
4 5 20. ఎక్స్ అంటే ఏంటి? రైట్ చేసిన క్వశ్చన్లు అంతే ఆన్సర్. దీనికి ఎలిగేషన్ కానీ ఏంటి అవసరం లేదు. ఇంకా డౌట్ ఉంటే చెక్ చేసుకో. ఎందుకంటే ఎన్ని క్వశ్చన్లు రైట్ చేశాడు? వెరిఫికేషన్ 55 × 3 55 × 3 అంటే 55 క్వశ్చన్లు రైట్ చేశాడు. ఒక్కొక్క దానికి 3 మార్కులు. టోటల్ ఏం చెప్పండి? 165. 100 అటెంప్ట్ చేశాడు, 55 రైట్ చేశాడు. మరి మిగతా 45 ఏం చేసి ఉంటాడు? తప్పు చేసి ఉంటాడు. తప్పు దానికి ఒక్కొక్క దానికి 1 మార్కు. అవి ఏం చేయాలి? తీసేయాలి. వచ్చింది అంటే 165లో 45 తీసే ఎంత వచ్చింది? 120. సరిపోయింది లేదు? ఇలా వెరిఫికేషన్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఆన్సర్ నుంచి ఫాలో అయినా పర్వాలేదు, ఎలా అయినా పర్లేదు. ఈ ఆన్సర్ తీసుకున్నావు 15 × 3 = 45. ఓకే, 15 × 3 = 45 రైట్. మరి మిగతా ఏం తప్పు చేసి ఉంటాడు? 85 తప్పు చేసి ఉంటాడు. అది సాధ్యపడుతుందా? సాధ్యం అవ్వదు. ఎందుకంటే 15 × 3 = 45 మార్కులు వస్తే 45లో 85 తీసిస్తే మైనస్లోకి వెళ్ళిపోద్ది. ఇది కాదు. ఇది అయ్యే ఛాన్స్ ఉందా? 40 × 3 = 120. ఇంకా 60 ఉంటాయి. 120లో 60 తీసే, 120లో 60 తీస్తే 60 వస్తుంది. మనకి ఎన్ని రావాలి? 120 రావాలి. ఇది కాదు. పోనీ ఇది చూడు, 60 63లో 180 మార్కులు రైట్. రాంగ్ ఎన్ని అవుతాయి? 60 బిట్లు రైట్ చేస్తే రాంగ్ 40, 180 + 40 140 కాదు. కాబట్టి 55. అర్థమవుతుందా? ఎక్స్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇది ఎక్స్ మెథడ్ అని చెప్పకూడదు, జనరల్ థింకింగ్. ఆన్సర్ని ఫాలో అవ్వచ్చు, వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఎలిగేషన్ దీనికి పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ వన్, వెయిట్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ సుధీర్ అండ్ సుదేశ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:1. సుధీర్స్ వెయిట్ increases by 12% and the total weight of Sudhir and Sudesh together become 50 kgs with an increase of 25%. By what percentage did the weight of Sudhir increase? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వారు సుధీర్ అండ్ సుదేశ్ రెండు పేర్లు ఒకేలాగా ఉన్నాయి, గమనించండి. సుధీర్ సుదేశ్ బరువుల నిష్పత్తి 4:1. అంటే సుధీర్ 4 కేజీలు ఉంటే సుదేశ్ 1 కేజీ ఉంటాడని అర్థం. సింపుల్గా చెప్పాలంటే సుధీర్ బరువు 12% పెరిగిందంట. ఓకే, మరియు వారిద్దరు బరువు మొత్తంలో 25% పెరుగుదల వచ్చిందంట. ఓకే, వారి బరువులు మొత్తం 50 కేజీలు అయిందంట. అయినా సుదేశ్ యొక్క బరువులో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. యాక్చువల్లీ దీనికి అలిగేషన్ అయితే పెద్దగా అవసరం లేదు, జనరల్ వేలో ఆలోచిస్తే వచ్చేస్తుంది. ఏంటంటే సుదేశ్ యొక్క పెరుగుదల శాతం అడిగాడు. మరి సుదేశ్ యొక్క పెరుగుదల శాతం కావాలంటే సింపుల్లీ మాట్లాడాలంటే వారి మొత్తం పెరుగుదలలో నుంచి సుధీర్ యొక్క పెరుగుదల తీసిస్తే సుదేశ్ యొక్క పెరుగుదల వచ్చేస్తుంది అనే సింపుల్ మాట తెలుసుకోగలిగితే చాలు. మనకి ఇక్కడ ఇద్దరు పర్సన్సే ఉన్నారు, సుధీరు సుదేశ్. సుధీర్ బరువు పెరిగిందంట, అలాగే సుధీరు సుదేశ్ కలిపి మొత్తం బరువు కూడా పెరిగిందంట. అంటే ఇద్దరు మొత్తం బరువు నుంచి సుధీర్ బరువు తీసేస్తే సుదేశ్ యొక్క బరువు ఎంత పెరిగాడు, ఎంత శాతం తెలిసిపోద్ది, అంతే క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సుధీరు సుదేశ్ ఇద్దరు బరువులు పెరిగాయి కదా. వారిద్దరు మొత్తం ఎన్ని పాయింట్స్? 4 పాయింట్స్ 1 పాయింట్స్. అంటే ఎన్ని పాయింట్స్ అవుతుంది? 5 పాయింట్స్ అండి. ఎన్ని పాయింట్స్? 5 పాయింట్స్. మరి ఈ 5 పాయింట్స్ మీద ఎంత పర్సంటేజ్ పెరిగింది? ఎంత పర్సంటేజ్ పెరిగిందంటే 25/100 పెరిగింది. అర్థమవుతుందా? 25/100 పెరిగింది. నెక్స్ట్ చెప్పాలంటే ఇప్పుడు దీంట్లో ఎవరు బరువు తీసేయాలంటే సుధీర్ బరువు ఎంత అండి? 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ అంటే 12. అర్థమవుతుంది కదా? 12 బై ఎంతండి? 100. అర్థమవుతుందా లేదండి? సింపుల్గా ఒకే ఒక స్టెప్లో వేయడానికి ప్రయత్నిస్తాను. ఇద్దరు బరువు మొత్తం నుంచి మనకు అడిగింది ఓన్లీ సుదేశ్ బరువు. సుదేశ్ ఎంత పెరిగాడు, ఎంత బరువు పెరిగిందంటే వారిద్దరు మొత్తం ఎంత పెరిగిందో మనకు చెప్పాడు. వారిద్దరు మొత్తం పెరుగుదల నుంచి సుధీర్ యొక్క పెరుగుదల తీసేద్దాం. వారిద్దరు మొత్తం అంటే 5 భాగాలు. 5 భాగాల మీద 25% పెరిగింది. దాంట్లో సుధీర్ 4 భాగాలు. 4 భాగాల మీద 12% పెరిగింది. 5 భాగాల పెరుగుదల నుంచి 4 భాగాల పెరుగుదల తీస్తే వచ్చేది 1 భాగం, వాడే సుదేశ్. ఇప్పుడు చూద్దాం, తీసేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇది ఎంత వస్తుంది చెప్పండి? ఇది 125/100, ఇది 48/100. అంటే 125 అండ్ 48 తీసేస్తే ఎంత వస్తుందో చూడండి. ఇది 7
ఇక్కడికి ఇది పోతే 7 అంటే ఎంత వస్తుంది 77/100. 77/100 అంటే అర్థమైందా? ఇది ఎవరిదో చెప్పండి, ఇద్దరిది కలిపిది సుధీర్ది. ఇద్దరు కలిపిన మొత్తం నుంచి సుధీర్ తీస్తే సుదేష్ వచ్చాడు. సుదేష్ ఎంత వచ్చింది 77/100 అంటే ఎంత పర్సెంటేజ్ చెప్పండి 77% అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఇది. ఇక్కడ చేయడానికి కానీ ఎలిగేషన్ కానీ ఏం అక్కర్లే, సింపుల్గా అయిపోయింది కదా. ఒకే ఒక స్టెప్లో వేస్తాం. ఇద్దరు పెరుగుదల నుంచి సుదేష్ యొక్క సుధీర్ యొక్క పెరుగుదల తీస్తే వచ్చింది సుదేష్ యొక్క పెరుగుదల. అంటే ఒక పర్సంటేజ్లో క్వశ్చన్ అనుకోవచ్చు సింపుల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ courtyard there are many chickens and goats. If heads are counted it comes to 100, but when legs are counted it comes to 320. Find the number of chickens and goats in the courtyard. ఒక ప్రాంగణంలో చాలా కోళ్ళు మరియు మేకలు ఉన్నాయి. తలలు లెక్కించినట్లయితే అవి 100 మరియు కాళ్ళు లెక్కించినట్లయితే అవి 320గా ఉన్నాయి. అయినా ఆ ప్రాంగణంలోని కోళ్ళు మరియు మేకల సంఖ్యను వరుసగా చెప్పండి అని అడిగాడు. యాక్చువల్గా ఇది ఆప్షన్ బేస్ కూడా చేసేవచ్చు, లేదా జనరల్ బేస్ కూడా చేయొచ్చు, లేదా అలిగేషన్ కూడా చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఆప్షన్ ఫాలో అయిపోవడం మంచిది, లేదంటే జనరల్ మెథడ్ పోవడం బెటర్. ఆఫ్టర్ దట్ అలిగేషన్ పోవడం బెటర్. అంటే ఫస్ట్ ఆప్షన్స్, సెకండ్ ప్రయారిటీ విల్ గో టు జనరల్ మెథడ్. ఓకే, చూద్దాం. ఫస్ట్ మనం ఆప్షన్ తర్వాత చూద్దాం, జనరల్ మెథడ్ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కోళ్ళు ఉన్నాయంట, మేకలు ఉన్నాయంట. ఎన్నెన్ని ఉన్నాయి చెప్పలే, మొత్తం అయితే చెప్పాడు. అవేం చెప్పాడు, అవి మొత్తంగా ఆ ప్రాంగణంలో మేకల సంఖ్య వరుసగా లెక్కించినట్లయితే 320గా ఉన్నాయంట. ఏంటి, కాళ్ళు. తలలు ఎన్ని ఉన్నాయి, 100 తలలు ఉన్నాయండి. కోళ్ళు ప్లస్ మేకలు తలలు ఎన్ని ఉన్నాయంటే 100, కాళ్ళు ఎన్ని ఉన్నాయంటే 320. అయినా ఆ ప్రాంగణంలో కోళ్ళు మేకల సంఖ్య కనుక్కోండి. ఇప్పుడు సపోజ్కి ఒక విషయం అయితే ఆలోచిద్దాం. కోళ్ళు మేకలు ఉన్నాయంటే కోళ్ళకి ఎన్ని తలకాయలు ఉంటాయి, ఒకటే ఉంటాయి. మేకకి ఎన్ని తలకాయలు ఉంటాయి, మేక కూడా ఒకటే. అంటే చెప్పాలంటే ఇక్కడ 100 తలకాయలు అని చెప్పాడు కదా. 100 ఏంటవి, తలలు 100 అని చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే తలలు 100 అనే బదులు కోళ్ళు మరియు మేకలు కలిపి 100 ఉన్నాయని చెప్పచ్చు. సింపుల్గా దీని ఏం చెప్పచ్చు, కోళ్ళు ప్లస్ మేకలు కలిపి 100 ఉన్నాయి అని చెప్పచ్చు. అంటే తలల కింద లెక్కేసిన ఒక్కొక్క తల ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది కాబట్టి మొత్తంగా 100. ఆ 100లో కోళ్ళు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి చెప్పాలి. ఓకేనా, ఆ పాయింట్ బేస్ చేసుకుందాం. కాళ్ళు 320, కాళ్ళను బేస్ చేసుకుని అవి ఎన్నో మనం చెప్పలేము. ఎందుకంటే కాళ్ళు మేకకైతే 4 ఉంటాయి, కోడికైతే 2 ఉంటాయి. దాన్ని బట్టి ఆ సంఖ్యను చెప్పలేము. అందుకు మన తలలు బట్టి అవి మొత్తము 100 ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్కి మొత్తం కాళ్ళు మనకు తెలుసు, అయితే కోళ్ళు మేకల సంఖ్యలో విడివిడిగా కనుక్కోమని చెప్పాడు. సపోజ్కి ఏం చేస్తానంటే మొత్తం ఎన్నని చెప్పాను, 100. మొత్తం ఎన్నని చెప్పాను, 100. ఈ 100లో ఎక్స్ మేకలు అనుకో, ఎక్స్ మేకలు. ఓకే, ఒక మేక్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి చెప్పండి, 4 కాళ్ళు. అర్థమవుతుందా? ఇక్కడ 100 తలకాయలు అని చెప్పాడు. 100 తలకాయలు దేనివి, కోళ్ళు మేకలు. అంటే 100 తలకాయలు అంటే 100 ఉన్నాయి. 100 మేకలు కానీ 100లో మేకలు కానీ కోళ్ళు కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు. నేను మేకలు ఎక్స్ అనుకున్నాను. మేకలు ఎక్స్ అయితే ఒక మేక 4 కాళ్ళు ఉంటాయి. ఓకేనా, అంటే 4x అని పెట్టచ్చు. నెక్స్ట్ ఇది కాకుండా నీకు ఇప్పుడు 100లో ఎక్స్ తీసే, అంటే మొత్తంలో ఎక్స్ తీసే, ఎక్స్ పోతే మేకలు పోతే ఇంకేమొస్తాయి, కోళ్ళు వస్తాయి. కోళ్ళు, ఇవి కోళ్ళ సంఖ్య. ఒక్కొక్క కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయండి. ఇప్పుడు మేక కాలు ప్లస్ ఈ కోళ్ళు కాలు 2 కలిపి ఎన్నో మనకు చెప్పేశాడు. ఎంత చెప్పండి, 320 అని చెప్పాడండి. ఈ స్టెప్ అర్థమైతే అయిపోయింది, ఫినిష్, లెక్క అయిపోయినట్టే. మీకు అర్థమైందా? ఇక్కడ తలకాయల సంఖ్య చూస్తే 100, అంటే 100 తలకాయలు ఉన్నాయంటే మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. అందులో మేకలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. ఎక్స్ మేకలు ఉంటే ఒక మేకకు 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్స్ ఇంటూ 4 అంటే మేక యొక్క మొత్తం కాళ్ళు వస్తాయి. మనకి లెక్కలో 320 కాళ్ళు అని చెప్పాడు. దేనివి, కోడివి మేక కలిపి.
మరి కోడివి 4 ఇంటూ ఎక్స్ వచ్చింది. మరి మొత్తం మేకలు ఎక్స్ అయితే 100లో ఎక్స్ మేకలు తీసిస్తే మిగతా కోళ్ళు అవుతాయి. 100 మైనస్ ఎక్స్ అని చెప్పాను. ఒక్కొక్క కోడికి 2 కాళ్ళు ఉంటాయి. అంటే కోళ్ళు కాలు ప్లస్ మేక కాలు కలిపి 320. ఫినిష్ లెక్క అయిపోయినట్టే. చూడండి ఒకసారి. ఇదేంటవుతుంది ఇంటూ 200, ఇది 2x, 4x మైనస్ 2x ఎంత వస్తుంది 2x. ఓకే, ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ 100 200, 4xలో 2x తీస్తే 2x. ఓకేనా, ఇక్కడ ఎంత ఉంటుంది 200 ప్లస్ 200 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 200. అంటే 320లో 200 తీసే ఇంకెంత ఉంటుంది 120 ఉంటుందండి. 120. 2x ఈజ్ ఈక్వల్ టు 120, మరి x ఈజ్ ఈక్వల్ టు 60. కాబట్టి ఆన్సర్ మనకేమవుతుంది 60 ఏంటివి మేకలు. మరి కోళ్ళు ఎన్ని అవుతాయండి 40 అవుతాయి. అర్థమవుతుందా? చూడమ్మా, సింపుల్గా ఇక్కడ వేసాం 4x ప్లస్ 100 మైనస్ ఎక్స్ ఇంటూ 2. ఎందుకంటే ఇది మేక కాలు కోళ్ళు కాలు 320. ఇప్పుడు మల్టిపుల్ చేస్తే 200 మైనస్ 2x, 4x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు x. 200 ప్లస్ 200 తీసుకుంటే మైనస్ 200, 200 తీస్తే 120 ఉంటుంది. 2x 120, x ఈజ్ ఈక్వల్ 60. x అంటే మేకలు. ఇప్పుడు నీకు ఇంకా డౌట్ ఉంటే తీసుకో. x అంటే 60 ఇంటూ 4 240 వచ్చాయండి. ఏంటి కాళ్ళు, దేనివి మేకవి. మరి ఇంకా కోళ్ళు ఎన్ని ఉన్నాయి చెప్పండి 40. ఒక కోడికి ఎన్ని ఉంటాయి 2, 40 ఇళ్ళ 80, 240 ప్లస్ 80 320. అలా చేసుకున్న పర్లేదు. లేదా ఆప్షన్ వెరిఫికేషన్ 50 మేకలు ఎన్ని కాళ్ళు అవుతాయి 200 కాళ్ళు. 50 కోళ్ళు ఎన్ని కాళ్ళు అవుతాయి 100 కాళ్ళు. మొత్తం ఎంత అవ్వాలి 320. అర్థమవుతుందా? 50 మేకలు అనుకుంటే 200 కాళ్ళు ఉంటాయి. 50 కోళ్ళు అనుకుంటే ఒక కోడికి 2 కాళ్ళు 300 అవుతాయి. కాబట్టి ఆన్సర్ తప్పు. లేదా 30-70 అనుకో. 30-70 అనుకుంటే 30-70 అంటే ఏంటి రీడు కోళ్ళు ఫస్ట్ మేకల తర్వాత 30 కోళ్ళు తర్వాత మేకలు. చూడండి 30 కోళ్ళు తర్వాత మేకలు అన్నాడు. అందుకని ఆర్డర్ చూసుకోవాలి కదా. కోళ్ళు మరియు మేకలు, ఇది కోళ్ళు ఇది మేకలు, ఇది కోళ్ళు ఇది మేకలు, ఇది కోళ్ళు ఇది మేకలు. సపోజ్కి ఇది మేకలు అయితే ఒక మేకకి 4 కాళ్ళు ఉంటే ఇది 280 కాళ్ళు అవుతాయి. మరి ఇక్కడ ఎన్ని ఉంటాయి ఒకదానికి 2 అంటే 60, ఈ 2 కలిపితే 340కి అయిపోయింది. కాబట్టి ఆన్సర్ కాదు. అలా చెక్ చేసుకుంటే ఇది కాదు ఇది అవుతుంది ఆన్సర్. ఓకేనా, అలా వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ 3 varieties ఆఫ్ టీ ద రేషియో ఆఫ్ దేర్ weights 4:5:8. If 5 kgs of tea the first variety, 10 kgs of tea the second variety, and some quantity of tea the third variety added to the mixer, the ratio of their weights of 3 varieties of tea becomes 5:7:9. Find the quantity of the third variety of tea in the final mixer. అర్థమవుతుందా? యాక్చువల్లీ 3 రకాల టీలు ఉన్నాయంట. ఆ 3 రకాల టీలు ఏ రేషియోలో ఉన్నాయి 4:5:8. ఫస్ట్ దానికి 5 కేజీలు, రెండో దానికి 10 కేజీలు, మూడో దానికి కొన్ని కేజీలు కలిపితే వాటి రేషియో మారిందంట 5:7:9. తెలుగులో చదువుతాం చూడండి. 3 వేరు రకాల టీ మిశ్రమంలో వాటి బరువులు 4:5:8. మొదటి రకానికి 5 కేజీలు, రెండో రకానికి 10 కేజీలు, మూడో రకానికి కొన్ని కేజీలు కలిపితే ఆ మిశ్రమం యొక్క ప్రస్తుత 3 రకాల టీ బరువుల నిష్పత్తి 5:7:9 అయినా ప్రస్తుత మిశ్రమంలో మూడో రకం టీ పరిమాణం ఎంత అని అడిగాడు. యాక్చువల్గా ఇది అలిగేషన్ పోకుండా జనరల్ వేలో పోవడం బెటర్. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూస్తే రేషియో ఎలా ఉంది 4:5:8లో ఉంది. 4:5:8 అంతే కదా, 4:5:8. నెక్స్ట్ 5:7:9గా మారింది. 5:7:9గా మారింది. ఓకే, ఇక్కడ చూడండి 4:5:8గా ఉంది. తర్వాత ఎలా అంటే 5:7:9గా మారింది. 5:7:9గా మారింది. ఎందుకు మారింది అంటే ప్రతిదానికి యాడ్ చేస్తున్నాం. అంటే ఇది 4x అనుకో, 4xకి 5 కేజీలు కలిపాడు తర్వాత. ఓకేనా, నెక్స్ట్ ఇది 5x అనుకో, 5xకి 10 కేజీలు కలిపాడు తర్వాత. 8xకి ఎంత కలిపాడో తెలియదు, కానీ వాటి రేషియో ఏ విధంగా మారింది 5:7:9గా మారింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు 8x ప్లస్ 0 ఎంతో తెలియదు. 8x ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎలా మారిందంటే 5:7:9గా మారింది. ఇది వాడిచ్చిన విషయం మాత్రమే నేను రాసిన, ఇంకేం రాయలే. ఇది ఫస్ట్ వన్ రేషియో.
నెక్స్ట్ ఇలా మారిందంట. ఇలా మారడానికి కావడం ఇక్కడున్న టీ అంతా తెలియదు, 4 పార్ట్స్ అనుకున్నాం అంటే 4x అనుకున్నాం. ఇక్కడ టీ 5x, ఇక్కడ టీ అర్థమవుతుంది కదా, ఇక్కడ టీ 5x, ఇక్కడ టీ 8x. 4xకి 5 కేజీలు కలిపాను, 5xకి 10 కేజీలు కలిపాను, 8xకి ఎన్ని కేజీలు కలపాలో తెలియదు, ఎన్నికి 0 వేసాను. ఇలా కలిపిన తర్వాత రేషియో ఎలా మారిందంట. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇప్పుడు మనకి అడిగింది 3వ రకం టీ ప్రస్తుత మిశ్రమంలో పరిమాణం ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అడిగింది 9x వాల్యూ అడిగాడు, 9 పార్ట్స్ వాల్యూ. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే గమనించండి, ఈ రేషియోస్ ఈక్వల్ అని చెప్పొచ్చు. అంటే ఈ రేషియోలో మారింది. రేషియో మారుతుందంటే కాన్సెప్ట్ ఏం చెప్పాను, రేషియో ప్రపోర్షన్లో అనుపాతం కాన్సెప్ట్, ప్రపోర్షన్ కాన్సెప్ట్ అని చెప్పాను. అంటే ఈ రేషియోలో మారుతుందంటే అది ప్రపోర్షన్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రేషియోలు, 3 రేషియోలు ఇలా మారే. ఎప్పుడైనా మనకి అనుపాతం కాన్సెప్ట్లో 2 రేషియోలు ఈక్వల్ అయితే అనుపాతం చేయగలం. ఇక్కడ 3 రేషియోలు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏవైనా ఒక 2 రేషియోలు తీసుకుంటే చాలు, ఏదైనా మనకి ఇష్టం వచ్చిన రేషియో. సపోజ్ 4x + 5, 8x + 10, 5x + 10 ఈజ్ ఈక్వల్ టు తీసుకో, అది తీసుకున్న పర్లేదు, ఏది తీసుకున్న పర్లేదు. సపోజ్ చూడము 4x + 5 ఈజ్ టు 5x + 10 ఇలా తీసుకున్నాం కదా. వీటి యొక్క నిష్పత్తి ఎలా మారిందంటే 5:7. ఇప్పుడు ఇది కడితే మనకి ఏ వచ్చేస్తుందంటే x వాల్యూ వస్తుంది. ఆ x వాల్యూ సబ్మిట్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు చూద్దాం, 2 రేషియోలు సమానమైతే ఏం చేస్తారు, మిడ్ టర్మ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. 7తో మల్టిపుల్ చేసి ఇక్కడ రాస్తున్నాను చూడండి, 7 4 28x + 35 ఈజ్ ఈక్వల్ టు 5 5 25x + 50. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఇది 25x, ఇది 28x, ఇది ఇటువైపు తీసుకొచ్చి 3x, ఈ 35 అటు తీసుకుపో 15. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 5. x ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రస్తుతం అడిగాడా ముందుది అడిగాడు. ప్రస్తుత మిశ్రమంలో 3వ రకం టీ ఎంత పరిమాణం ఉంది అని అడిగాడు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఎంత ఉండేది, 3వ రకం 8x. అంటే 8x అంటే 8x ఎంత వస్తుంది చెప్పండి, 40. మరి మనకు కావాల్సింది ప్రజెంట్ అంటే ఎంత ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేస్తుందో చూడమ్మా. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఉంది, 9 పాయింట్స్. అప్పుడైతే 40 అని చెప్పొచ్చు, ఇప్పుడైతే 45 అని చెప్పొచ్చు, ఎందుకంటే 9x కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అండి, 45 ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకు కావాల్సింది 3వ రకం పరిమాణం ప్రస్తుతం అడిగాడు అంటే 9 పార్ట్స్. ఆ 9 పార్ట్స్ వాల్యూ చెప్పొచ్చు. 8 పార్ట్స్ 40 అయితే 9 పార్ట్స్ 45 అవుతుంది. ఓకేనా.